అందరికీ స్వాగతం పిల్లలు. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం. ఒక సాధారణమైన ఆకు లోపల దాగి ఉన్న ఒక పెద్ద సీక్రెట్ని బయటపెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం సైంటిస్టులు కాదు, మనం డిటెక్టివ్స్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పెద్ద క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మనకి తెలుసు మొక్కలు వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయని. ఆ ప్రాసెస్ పేరు ఫోటోసింథసిస్, కరెక్టా? కానీ అసలు ఈ ఫుడ్ అంటే ఈ స్టార్చ్ ఆకులో ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టోర్ అవుతుంది? మన ఈ మిస్టరీకి మెయిన్ క్లూ ఈ స్పెషల్ లీఫ్లోనే ఉంది. దీనిని వారిగేటెడ్ లీఫ్ అంటారు. దీని స్పెషల్ ఏంటంటే చూడండి, దీనికి కొన్ని గ్రీన్ పార్ట్స్ ఉన్నాయి, ఇంకొన్ని నాన్ గ్రీన్ అంటే పచ్చగా లేని పార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు భాగాలని కంపేర్ చేస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్టే. సో మన మిషన్ అంటే ఫుడ్ యాంటీస్టార్చ్ కేవలం ఆకులో ఉన్న గ్రీన్ పార్ట్స్లో మాత్రమే తయారవుతుందని ప్రూవ్ చేయడం. నాన్ గ్రీన్ పార్ట్స్లో అస్సలు ఫుడ్ తయారవ్వదా లేదా? అదే మనం కనుక్కోబోయే విషయం. చూసారా, మన ఎయిమ్ చాలా చాలా క్లియర్గా ఉంది. సో ఈ ఐడియాని ప్రూవ్ చేయడానికి మనకి సాలిడ్ ఎవిడెన్స్ కావాలి. మరి ఆ ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన టూల్స్ మన సైన్స్ కిట్ ఏమిటో చూద్దామా? లెట్స్ గెట్ అప్. ప్రతి గ్రేట్ డిటెక్టివ్కి వల్ల టూల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే మన ఈ ఎక్స్పెరిమెంట్కి కూడా కొన్ని యాపరాటస్ అవసరం. అవి లేకుండా మనం ఈ మిస్టరీని సాల్వే చేయలేం. ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, ఇది మన ఇన్వెస్టిగేషన్ కిట్. మన స్పెషల్ వేరిగేటెడ్ లీఫ్, ఒక బీకర్, టెస్ట్ ట్యూబ్, వాటర్, స్పిరిట్ లేదా ఆల్కహాల్, ఇంకా మన సీక్రెట్ వెపన్, అ వెరీ ఇంపార్టెంట్ కెమికల్, అయోడిన్ సొల్యూషన్. ఇదే మన స్టార్చ్ డిటెక్టర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్దాం. ద ప్రొసీజర్. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే ఈ స్టెప్స్ని చాలా జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి. రెడీయా? లెట్స్ బిగిన్. ఫస్ట్, మనం ఎండలో ఉన్న చెట్టు నుంచి ఒక ఆకు తీసుకుంటాం. ఎందుకంటే ఎండలో ఉంటేనే కదా అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. నెక్స్ట్, దానిని వేడి నీళ్లలో ఒక 1 or 2 minutes బాయిల్ చేస్తాం, జస్ట్ ఆకు కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. తర్వాత ఆ సాఫ్ట్ లీఫ్ని ఆల్కహాల్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో నేస్తాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆల్కహాల్ ఉన్న టెస్ట్ ట్యూబ్ని డైరెక్ట్గా మంట మీద వేడి చేయకూడదు, అది డేంజరస్. సో దాన్ని హాట్ వాటర్లో పెట్టి వాటర్ బాత్లో హీట్ చేస్తాం. ఎందుకు ఈ స్టెప్? సింపుల్. ఈ ఆల్కహాల్ ఆకులో ఉన్న గ్రీన్ కలర్ అంటే క్లోరోఫిల్ ని మొత్తం తీసేస్తుంది. ఈ కలర్ లేకపోతే మనకి రిజల్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫైనలీ ఆకుని వాష్ చేసి మన స్పెషల్ స్టార్చ్ డిటెక్టర్ అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయబోతున్నాం. ఓకే అని స్టెప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాం. ఇప్పుడు టైం వచ్చింది, మన ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిందో చూద్దాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, ద బిగ్ రివీల్, ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. సో మన అయోడిన్ సొల్యూషన్ వేసాక ఆకులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ సెకండ్. ఏం జరిగి ఉంటుంది? వావ్! జస్ట్ లుక్ ఎట్ దిస్. చూడండి, మొదట ఆకుపచ్చగా ఉన్న ప్రదేశాలు అన్నీ ఇప్పుడు డార్క్ బ్లూ-బ్లాక్ కలర్లోకి మారిపోయాయి. కానీ ఆకుపచ్చగా లేని ప్రదేశాలు మాత్రం కలర్ మారలేదు. అవి జస్ట్ అయోడీన్ వల్ల కొంచెం బ్రౌన్గా అయ్యాయి అంతే. వాట్ అ రిజల్ట్! ఇది మన కీ ఆబ్జర్వేషన్. ఈ కంపారిజన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడ బ్లూ-బ్లాక్ కలర్ వచ్చింది. ఎక్కడైతే గ్రీన్ లేదో అక్కడ కలర్లో పెద్ద చేంజ్ లేదు. దిస్ ఈజ్ అవర్ అన్డినయబుల్ ప్రూఫ్. సో ఈ ఎవిడెన్స్ అంతా మనకేం చెప్తోంది? ఈ క్లూస్ అన్నీ కలిపి చూస్తే మన మిస్టరీ సాల్వ్ అయినట్టే, రైట్? లెట్స్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ అండ్ స్టేట్ అవర్ ఫైనల్ కంక్లూజన్ విత్ కాన్ఫిడెన్స్. సో ద ఫైనల్ రిజల్ట్ ఈజ్, ఎక్కడైతే బ్లూ-బ్లాక్ కలర్ వచ్చిందో అక్కడ స్టార్చ్ ఉన్నట్టు లెక్క. ఈ టెస్ట్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఆకులో కేవలం ఆకుపచ్చగా ఉన్న భాగంలో మాత్రమే ఫుడ్ అంటే స్టార్చ్ తయారయింది. మిస్టరీ సాల్వ్డ్, మిషన్ అకంప్లిష్డ్. కానీ ఎందుకు? వై ఓన్లీ ద గ్రీన్ పార్ట్స్? ది ఆన్సర్ ఇస్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాల్డ్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది ఆకులకి వల్ల గ్రీన్ కలర్ ఇచ్చే పిగ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ క్లోరోఫిల్ వల్లనే మొక్కలు ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ చేయగలవు. సో ద లాజిక్ ఈజ్ సూపర్ సింపుల్. చూడండి, ఆకుపచ్చగా లేని చోట క్లోరోఫిల్ ఉండదు, కరెక్ట్? క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ అస్సలు జరగడు. మరి ఫోటోసింథసిస్ జరగకపోతే స్టార్చ్ అంటే ఫుడ్ ఎలా తయారవుతుంది? ఇట్ డజంట్. ఇట్స్ అ పర్ఫెక్ట్ చైన్ రియాక్షన్. సో ఈరోజు మనం మిస్టరీని సూపర్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేశాం. కానీ వెళ్ళిపోయే ముందు మీకొక ఫైనల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆకుపచ్చని భాగాలే ఫుడ్ తయారు చేస్తే మరి కొన్ని సీజన్స్లో
ఆకులు ఎందుకు యెల్లో లేదా రెడ్ కలర్లోకి మారుతాయి? అప్పుడు ఫుడ్ ఏమవుతుంది? దీని గురించి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సైన్స్ ఇన్వెస్టిగేషన్. మళ్ళీ కలుద్దాం.